నాగరిక సమాజంలోనూ యుద్ధాల అన్న ప్రశ్నలు కొందరు వేయొచ్చు. కానీ అగ్రరాజ్యాల స్కెచ్కు ప్రపంచ దేశాలు ఎలా నలిగిపోతాయో, ఎలా పావులుగా మారతాయన్న దానికి నిదర్శనంగా పలు అంశాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచాన్ని కరోనా కోలుకోలేనంత దెబ్బ కొడితే దాని నుంచి బయటకు వచ్చిన కొద్ది కాలానికే ఒకటి తర్వాత ఒకటిగా మొదలైన యుద్ధాలతోనూ ఇబ్బందులు పడుతున్న దుస్థితి. ఇలాంటి వేళ అనూహ్య రీతిలో మొదలైన ఇరాన్ అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముడి చమురు సరఫరాలో చోటు చేసుకున్న ఇబ్బందులు ఇప్పుడు ప్రపంచ ప్రజలకు భారంగా మారుతూ ఉన్నాయి. 3 వారాల్లో ముగిసిపోతుందని అమెరికా భావించిన యుద్ధం అందుకు భిన్నంగా సాగుతూనే ఉంది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ దేశానికి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాల్పుల విరమణ ప్రకటనతో కాస్త ఊపిరి తీసుకున్నట్లు అనిపించినా కూడా పాకిస్తాన్లో జరిగిన శాంతి చర్చలు ఫెయిల్ కావడం, ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలో మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ యుద్ధ సెగ సామాన్యుడి జేబుకు గట్టిగా తగులుతున్న పరిస్థితి. ముడి చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా దీని అధిపతి క్రిస్టాలినా జార్జివా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కఠిన వాస్తవాల్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆమె ప్రతి వస్తువుపై ధరల మంట తప్పదని స్పష్టం చేశారు. ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే, గడిచిన 5 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కావాల్సిన 13% చమురు, 20% గ్యాస్ ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. ఇది చిన్న కుదుపు కాదు, ఒక పెద్ద షాక్. ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అత్యంత దారుణంగా నష్టపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధరల పెరుగుదల భారాన్ని తమ ఆదాయంపై పడుతున్న అదనపు పన్నులా మోయాల్సి వస్తోంది. ఈ యుద్ధం కారణంగా కేవలం ఇంధనానికే కాదు, రవాణా, ఎరువులు, వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఎరువుల ధరలు పెరగడంతో భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఏషియాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన కొరతతో సతమతమవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్లో వెంటనే కాల్పుల విరమణ జరిగినా కూడా తక్షణ ఉపశమనం మాత్రం ఉండదు. ధ్వంసమైన గ్యాస్, ఇంధన మౌలిక సదుపాయాలు పూర్తిగా కోలుకునేందుకు మరో 3 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టొచ్చు.